Hi friends, welcome to my channel. Hi Dulia. Please like and share and subscribe my channel. ఈరోజు మా ఇంట్లో మల్టీగ్రెయిన్ స్ప్రౌట్ సూప్. ఫీవర్ వచ్చినప్పుడు దగ్గు జలుబు అలా ఉన్నప్పుడు ఇది వేడివేడిగా ఇలా సూప్ చేసుకుంటే ఎనర్జీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్, ఎల్లిపాయ, క్యారెట్, బీన్స్, కార్న్, ఉల్లిపాయ, ఒక 3 రెబ్బలు స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేసుకున్న తర్వాత ఎల్లిపాయ వేసుకోండి. ఒక 3 రెబ్బలు ఎల్లిపాయ, ఉల్లిపాయ కూడా వేసేసుకొని గంట తీసుకొని తిప్పుతూ ఉండాలి ఒక 1 మినిట్. అలా తిప్పేసుకున్న తర్వాత మష్రూమ్ వేసుకోండి. మష్రూమ్ వేసుకోవటం వల్ల కొంచెం నాన్ వెజ్ స్మెల్ లాగా అనిపిస్తుంది. ఎవరికైనా B12 డెఫిషియన్సీ ప్రాబ్లం ఏమైనా ఉంటే మష్రూమ్ వల్ల కొంచెం లాభాలు ఉంటాయి. సో మష్రూమ్ ట్రై చేయండి. క్యారెట్, బీన్స్, కార్న్ అన్నీ వేసేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి వేడివేడిగా సూప్ తాగాలనిపిస్తుంది. అందరికీ ఫీవర్ వస్తూ ఉంటుంది ఈ సీజన్లో, ఈ చలికి జలుబు చేస్తుంది. సో ఇలా సూప్ టైం ఉన్నప్పుడు సూప్ చేసుకొని తాగితే హాయిగా అనిపిస్తుంది ప్రయాణానికి. అన్నీ వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. తిప్పేసి అంతా అయిపోయిన తర్వాత పసుపు వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ మీకు సరిపడా వేసుకోండి. మూత పెట్టేసి కాసేపు మగ్గనియండి. తర్వాత రాగి మాల్ట్ మల్టీగ్రెయిన్ స్ప్రౌట్ రోస్టెడ్ ఫ్లవర్, ఆ పౌడర్ తీసుకొని సేమ్ రాగి పౌడర్ ఎలా కలుపుతామో అలా నీళ్ళు పోసుకొని తిప్పుతూ ఉండాలి. ఎలాంటి లంప్స్ లేకుండా మంచిగా తిప్పితే సేమ్ రాగి జావ ఎలా చేసుకుంటామో అలా ఇది కూడా అంటే 2 స్పూన్స్ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని అలా మొత్తం ఏమి లంప్స్ లేకుండా తిప్పుకోవాలి. అది తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అవి ఎంతవరకు ఉడికిందో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి. మిరియాల పౌడర్ వేసుకోవాలి. మిక్సర్ పడా వేసుకోండి. తీసుకోవాలి ఒక 2 నిమిషాలు తీసేసి
వాటర్ పోసుకోవాలి 1 లీటర్ దాకా. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మీరు నీళ్ళు పోసుకోవాలి. నేను 1 లీటర్ వాటర్ పోసాను. మూత పెట్టేసుకోవాలి. సిమ్లో మంచిగా సిమ్లో పెట్టుకుంటే అది దగ్గర అయ్యేదాకా చూసుకుంటూ ఉండాలి. తర్వాత పౌడర్ వేసేయాలి. పౌడర్ వేసుకున్న తర్వాత తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిద్ది. అందరూ ట్రై చేయొచ్చు ఇంట్లో. ఫ్యాట్ పర్సన్ ఉన్న వాళ్ళు ఈవినింగ్ ఇంకా సూప్ తాగేసి కొంచెం ఫ్రూట్స్ అలా డ్రై ఫ్రూట్స్ తినేసి ఉండొచ్చు. ఇంకా నైట్ ఫుడ్ చపాతీ అలా తీసుకోకుండా ఇలా సూప్ తాగేస్తే మన కంట్రోల్లో ఉంటుంది. అన్ని షుగర్ కానీ బీపీ కానీ అన్ని కంట్రోల్లో ఉంటాయి. సో ఇలా మూత పెట్టుకొని సిమ్లో ఉడుకుతూ ఉంటే అలా దగ్గర పడుతూ ఉంటుంది. దగ్గర పడిన తర్వాత తిప్పుకుంటూ ఉండాలి. మీకు ఎంతవరకు వాటర్ అవసరమో అంతవరకు మరుగుతూ ఉంచుకొని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవటమే. ఇలా కొంచెం దగ్గర పడేదాకా కొంచెం మరుగుతూ ఉండాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. మీకు ఉంటే ఆప్షన్ వేసుకోవచ్చు, లేకపోతే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోండి. మూత పెట్టేసి మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి. కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని తర్వాత నిమ్మకాయ పిండుకొని వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మాకు. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత తిప్పుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. నిమ్మకాయ పిండుకొని వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది. మీరు కూడా నిమ్మకాయ పిండుకొని తాగండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. Bye friends.